ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయాం చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీమాన్ తిరుమల నల్లాన్ చక్రవర్తుల వెంకట వరదాచార్యులు గారి సప్రమాణ జ్యోతిషారం ఆధారంగా శ్రీ క్రోధీనామ సంవత్సర ఫలితాలు. సో ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఏర్పడతాయి, వాటిని ఎలా మనం ఉపయోగించుకోవచ్చు, మన ప్రయత్నాలు ఏ విధంగా చేస్తే సఫలీకృతం అవుతాయి, ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి, సో దానికి కావాల్సిన సింపుల్ హోమ్ రెమెడీస్ పరిహారాలు ఎలా ఇంట్లో చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో గురువు, శుక్రుడు, శని ఇలాంటి వాళ్ళ యొక్క మార్పులు, మౌఢ్యములు, అలాగే పుష్కరాలు ఇలాంటి కొన్ని వివరాలతో సహా మీకు వ్యక్తిగత ఫలితాలు చూసుకోవడానికి లగ్నాల ఆధారంగా ఈ వీడియో తయారు చేయడం జరిగింది. ఓకే, సో ఆ విధంగా ఈ వీడియో ఉపయోగించుకుని మీ ప్రయత్నాలు చక్కగా సఫలీకృతం అవ్వాలని కోరుకుంటున్నాను ఈ క్రోధీనామ సంవత్సరంలో. సో ముందు మాట చర్చించుకుని ఈ విషయాలన్నీ వివరాలన్నీ తెలుసుకుని అప్పుడు లగ్నాల వారీగా మనం తెలుసుకుందాం. ఓకే, సో లెట్ us స్టార్ట్. సో మనకి ముఖ్యంగా క్రోధీనామ సంవత్సరం. సో 60 తెలుగు సంవత్సరాల పేర్లు ఉన్నాయి. ఎందుకు 60 సంవత్సరాలు ఉంటాయి అనేది కూడా మనం తెలుసుకుందాం. 60 తెలుగు సంవత్సరాలు ఉంటాయి. దాంట్లో ఇది క్రోధీనామ సంవత్సరం. ఈసారి జనరల్గా మనకి సంవత్సర ఫలితాలు అనేవి శని గురువుల ఆధారంగా మనం తెలుసుకుంటాం. ఎందువలన మనకి మాస ఫలితాలంటే మాసానికి ఒకసారి మారే గ్రహాల బట్టి ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం. సంవత్సర ఫలితాలు వచ్చేసరికి సంవత్సరానికి ఒకసారి, అంటే గురువు సంవత్సరానికి ఒకసారి మారుతూ ఉంటాడు, శని 2.5 సంవత్సరాలకు ఒకసారి. సో గురువు ఉన్న ప్లేస్ నుంచి మళ్ళీ అదే ప్లేస్కి రావడానికి 12 సంవత్సరాలు పడుతుంది. శని తను ఉన్న ప్లేస్ నుంచి మళ్ళీ అదే ప్లేస్కి రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది. అంటే ఏంటి, సపోజ్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, శని కుంభంలోను, గురువు వృషభంలోనూ ఉన్నాడు. ఇక్కడ మళ్ళీ అదే ప్లేస్కి వాళ్ళిద్దరు రావడానికి 60 సంవత్సరాలు పడుతుంది. ఎలా అంటే చూడండి, 30 సంవత్సరాలు 12 సంవత్సరాలు మన LCM అంటాం. సో రెండో ఎక్కం 15, 6, మూడో ఎక్కం 5, 2. సో వాటన్నిటిని మల్టిప్లై చేస్తే 60. ప్రతి 60 సంవత్సరాలకి మళ్ళీ అదే ప్లేస్కి గురువు శని వస్తాడు. అంటే ఏంటి, 60 రకాల కాంబినేషన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే ప్లేస్కి శని గురువులు వస్తున్నారు కాబట్టి సంవత్సర ఫలితాలకు సంబంధించిన శని గురువులు. సో అందుకని 60 సంవత్సరాలు తెలుగు సంవత్సరాలు ఏర్పడటం జరిగింది. సో మళ్ళీ 60 సంవత్సరాల తర్వాత అదే పేర్లు వస్తాయి, ఎందుకంటే మళ్ళీ అదే కాంబినేషన్ ఆఫ్ శని గురువు వస్తాయి కాబట్టి జనరల్గా సిమిలర్ ఫలితాలే రావడానికి అవకాశం ఉంటుంది 60 సంవత్సరాలకు ఒకసారి. ఆ విధంగా మనకి 60 తెలుగు సంవత్సరాలు. దాంట్లో ఈసారి శ్రీ క్రోధీనామ సంవత్సరం. ప్రత్యేకంగా గురువు శని. దీంట్లో ఒక ప్రత్యేకం ఏంటంటే, శని కుంభంలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పెడతాడు. కుజుడు యొక్క 2 గృహాలని చూసి ప్రజాక్షయాన్ని మార్చడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని యుద్ధాలు సంభవించడానికి కుంభశని యుద్ధాలకు కారణం అంటాం. సో అది మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఆయన 2.5 సంవత్సరాల్లో చేసే పని కుజుడు ఈ 3 నెలల్లో చేస్తాడు. ఇప్పుడు కర్కాటకంలో కుజుడుండి శని యొక్క 2 గృహాలని కుజుడు చూడటం వలన శని ఎంత కీడు చేస్తాడో కుజుడు అంత మేలు చేయొచ్చు ప్రపంచానికి. సో అది ఈ సంవత్సరం అక్టోబర్ 21, 2024 నుంచి జనవరి 21 ఈ 3 నెలల పాటు కుజుడు కర్కాటకంలో ఉంటాడు. శని 2 గృహాలని పట్టుకుంటాడు కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన కాంబినేషన్. రేరుగా జరిగేది ఇది శని కుంభంలో ఉన్నప్పుడే జరుగుతుంది, కుజుడు కర్కాటకంలో ఉన్నప్పుడే జరుగుతుంది. సో కాబట్టి ఇది మనకి 30 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడుతుంది. దాంట్లో ఈ కాంబినేషన్ ఉంది కాబట్టి ఈసారి మీకు ప్రత్యేకంగా అది ఈ క్రోధీనామ సంవత్సరంలో ఇది ఒక కాంబినేషన్ వచ్చింది. సో అందువల్ల మీకు ప్రత్యేకంగా హైలైట్ చేయడం జరిగింది. ఓకే, ఇక మిగిలిన వివరాలు తెలుసుకుందాం. సో మొట్టమొదటిగా 60 సంవత్సరాలు ఎందుకు వచ్చినాయి, ఎవరి వలన వచ్చినాయి, సో ఈ క్రోధీనామ సంవత్సరంలో మనకి ఒక ప్రత్యేకత ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. ఇక మిగిలిన ప్రత్యేకతలు ముందు మీకు చెప్పిన తర్వాత మిగిలిన వివరాల్లోకి వెళ్దాం. సో ఈసారి మూఢములు, ముఖ్యంగా శుక్ర మూఢమి, గురు మూఢమి ఈ సమయాల్లో వివాహాది శుభకార్యాలు చేయరు కాబట్టి సో గురు మూఢమి 3rd మే నుంచి 2nd జూన్ వరకు ఉంది. అయితే వీటిలో కొన్ని చిన్న తేడాలు ఉన్నాయి పంచాంగాలను బట్టి. మీరు ఏది పాటిస్తే దాన్ని పాటించండి, ఏ పంచాంగం పాటించే వాళ్ళైతే. శుక్రమూఢమి 28 ఏప్రిల్ నుంచి 11 జూలై వరకు, అలాగే 18 మార్చి నుంచి 28 మార్చి వరకు మేము ఒక దాంట్లో చూసి మీకు తెలియజేయడం జరిగింది. మనం పంచాంగ కర్తలం కాదు కాబట్టి మనం ఎవరో ఒకరిని పాటించాలి. సో అందువల్ల మేము ఆన్లైన్ జ్యోతిష్ ఏదైతే మనం యాప్ మీకు తెలియజేశానో దాన్ని పాటించడం జరుగుతూ ఉంది ఇక్కడ. సో వృషభ రాశిలో గురు సంచారం. సో గురువు గారు ఆయన 1 మే 2024కి ఆయన మారుతున్నారు. సో కాబట్టి మనకు ఉగాది అయిపోయిన 23, 24 రోజులకి ఆయన మారుతున్నారు కాబట్టి మనం గురువుని ఆల్రెడీ వృషభంలోనే చూపించడం జరుగుతుంది. అది మీకు ఎందుకంటే మొత్తం సంవత్సరంతో పోల్చుకుంటే 24 రోజులు అంత ఇంపార్టెంట్ కాదని అందువలన మీకు అలా చూపించడం జరిగింది.
ఇక 14 మే 2025 వరకు కూడా ఆయన అక్కడే వృషభ రాశిలోనే సంచారం జరుగుతుంది. ఎప్పుడు గురువు మారినా గానీ ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి. అందుకనే 12 నదులు, 12 పుష్కరాలు. అందుకని పుష్కర కాలం అంటే 12 సంవత్సరాలు. సో, ఒక్కొక్క రాశిలో గురువు ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలొస్తాయి. సో, ఈసారి గురువు వృషభ రాశిలో సంచరించేటప్పుడు నర్మదా నదికి పుష్కరాలొస్తాయి. సో, ఇది నర్మదా నది మనకి ఉజ్జయిన్ దగ్గరలో ఉంటుంది. ఉజ్జయిన్, ఇండోర్‌కి దగ్గరలో. సో, మధ్యప్రదేశ్‌లో. సో, కాబట్టి అయితే మనకు కరెక్ట్ ఎలక్షన్స్ టైమ్ ఇది. మే 1 నుంచి 12 వరకు నర్మదా నది పుష్కరాలొస్తున్నాయి. ఇక శని మాత్రం ఇప్పుడు ఈ కరెక్ట్‌గా ఈ క్రోధీనామ సంవత్సరం చివరి రోజు వరకు కూడా కుంభరాశిలో శని సంచారం ఆల్రెడీ కొనసాగుతుంది. అప్పటి వరకు కొనసాగుతుంది. సో, ఈ సంవత్సరం అంతా గూడా ఆయన శని కుంభరాశిలో ఉంటాడు. కరెక్ట్‌గా కొత్త సంవత్సరానికెళ్ళేటప్పటికే శని గూడా మీనానికి ప్రవేశించడం జరుగుతుంది. ఇదొక ప్రత్యేకత. ఓకే. సో, శని మౌఢ్యమి 23 ఫిబ్రవరి నుంచి 29 మార్చి. సో, వచ్చే సంవత్సరం. చాలామంది ఇది అంత ఇంపార్టెంట్ కాదనుకుంటారు గానీ, శని చాలా ముఖ్యమైన గ్రహం. శని పాలితులకు చాలా ముఖ్యమైనది. సో, అంటే వృషభ, మిథున, కన్య, తుల, మకర, కుంభ లగ్నాల వారికి శని యొక్క బలం తగ్గుతుంది. మూఢమి అంటే ఆ గ్రహం అస్తమిస్తుంది కాబట్టి, బలం లేకుండా ఉంటుంది కాబట్టి, అది చాలా కీలకమనే చెప్పాలి. సో, అందరూ గురువు, శుక్రుడు మాత్రమే శుభగ్రహాలు అనుకుంటారు కాబట్టి, వాటికి ప్రాముఖ్యత వచ్చింది గానీ, శని గూడా శుభగ్రహంగా 6 లగ్నాలకి ఉంటారు కాబట్టి, మీకిక్కడ దాన్ని ప్రత్యేకంగా తెలియజేయటం జరుగుతుంది. ఓకే. ఇక పితృపక్షాలు. సో, ఆ సమయంలో గూడా ముహూర్తాలుండవు. సో, ఈసారి ఎక్కువ కాలం ముహూర్తాలు లేకపోవడానికి కారణం ఏంటంటే, శుక్రమూఢమి ఎక్కువగా కొనసాగటం, గురుమూఢమి గూడా అదే సమయంలో రావటం. గురుమూఢమి, శుక్రమూఢమి, తర్వాత ఆషాఢ మాసం. సో, ఆగస్టు నుంచి సెప్టెంబర్ మధ్యలో కొద్దిగా ముహూర్తాలుంటాయి. మళ్ళీ తర్వాత పితృపక్షాలొస్తాయి. సో, ఈ విధంగా మీకు ముహూర్తాలు కంటిన్యూయస్‌గా ఎక్కువ కాలం లేకపోవడానికి కారణం అది. ఓకే. సో, ఇక కర్కాటక కుజుడు గురించి ఇందాక చెప్పుకున్నాం. అక్టోబర్ 21 నుంచి జనవరి 21 3 నెలలు కూడా శని పాలితులకి చాలా కష్టకాలం. ఎందుకంటే శని 2 గ్రహాలని కుజుడు బంధించడం వలన శుభగ్రహంగా ఉండే శని గూడా పాపగ్రహంగా మారతాడు. శని యొక్క తల వంచి కుజుడు తనకి అనుకూలంగా పనిచేయిస్తాడు కాబట్టి, ఇది గురుపాలితులకి శని అనుకూలంగా పనిచేసే సమయం కాబట్టి, గురుపాలితులకి శుభగ్రహంగా శని మారుతూ ఉన్నాడు. సో, ఇది ప్రత్యేకమైనది. అందువలన ఆ 3 నెలల పాటు గురుపాలితులకి చాలా మంచిది, శని పాలితులకి చాలా ఎక్కువ కీడు అని చెప్పొచ్చు. సో, అందుకనే గురుపాలితులకి ఒక మంచి శుభ సూచకం కర్కాటక కుజుడు. శని కుంభంలో శని ఉండటం, కర్కాటకంలో కుజుడు ఉండటం అనే ప్రత్యేకమైన కాంబినేషన్ ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకతగా చెప్పొచ్చు. సో, అంటే ఏదైతే శని కుంభంలో ఉండి ఎంతో ప్రజాక్షయాన్ని ఆయన కలిగిస్తూ ఉంటే, కుజుడు దాన్ని రికవర్ చేసి కొంత మన ప్రపంచానికి మేలు చేయడానికి ప్రయత్నిస్తాడు. సో, అది కూడా మనం చూడబోతున్నాం. ఓకే. సో, ఇక్కడ మనకి శని కుంభంలో అంటే ఏంటి, శని కుజుడు యొక్క 2 గృహాలని చూస్తూ ఉన్నాడు. సో, ఒక రకంగా చెప్పాలంటే గురుపాలితులకి కుజుడు యొక్క బలాన్ని చాలా తగ్గిస్తున్నాడు అని చెప్పొచ్చు. శని కుంభ శని ప్లస్ సింహాన్ని కూడా చూస్తున్నాడు. అంటే గవర్నమెంట్‌లో ఉండేవాళ్ళకి గాని, మిలిటరీలో ఉండేవాళ్ళకి గాని చాలా రకాలైన ఇబ్బందులు కలగజేయడానికి అవకాశం ఉంది. ఇది శని పాలితులకు అనుకూలం, గురు పాలితులకు మైనస్. అయితే పోయిన సంవత్సరం అంతా శని గురువుని పట్టుకుని ఉన్నాడు. దానివలన శని పాలితులకు చాలా ఎక్కువ అడ్వాంటేజ్ వచ్చింది. ఈసారి మాత్రం గురువు ఫస్ట్‌నే ఆయన వృషభంలోకొచ్చి శని యొక్క కబంధ హస్తాల నుంచి బయటపడుతున్నాడు. సో, అది ఒక మంచి శుభసూచకం అనే చెప్పాలి గురుపాలితులకి. సో, ఇక గురువు మనకి అంటే పూర్తిగా తన బలాన్ని కలిగి మేలు చేయబోతున్నాడు గురుపాలితులకి. సో, కర్కాటక కుజుడు వస్తే సూపర్. సో, శని కూడా మనకి శుభగ్రహంగా మారి గురుపాలితులకు పనిచేస్తాడు కాబట్టి, గురుపాలితులు ఈ 3 నెలల కోసం ఎదురు చూడొచ్చు అని చెప్పొచ్చు. ప్రత్యేకంగా మీకు గనక కుజదశ కాకపోతే, ఇది ఇంపార్టెంట్. కుజదశ అయిపోతే మాత్రం మనకేం ఉపయోగపడదండి. అంటే శని పాలితులకి కుజదశ అయిపోతే నెగెటివ్ కూడా చేయలేడు. గురుపాలితులకు కుజదశ అయిపోతే మేలు కూడా చేయలేడు. సో, ఏదైనా గ్రహం దశ ఉంటేనే మనం ఇక్కడ చెప్పే ఫలితాలు వర్తిస్తాయి. మీకు దశ అయిపోతే మాత్రం ఆ ఫలితాలు వర్తించవు. సో, కాబట్టి ముందు ఈవెన్ శని గ్రహం గాని, గురువు గ్రహం గాని మీకు శని పాలితులకి శని మంచివాడు. వృషభ, మిథున, కన్యా, తుల, మకర, కుంభ లగ్నాలకి. ఇక మీన, మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుర్ లగ్నాల వారికి గురు పాలితులకి గురువు శుభగ్రహం. సో, మీకు ఆ దశలు అయిపోతే మాత్రం శుభగ్రహ దశ అయిపోతే శుభ ఫలితాలు తక్కువగా ఉంటాయి. అదే పాపగ్రహమైన శని గురుపాలితులకు అయిపోతే నెగెటివ్ ఫలితాలు తక్కువగా ఉంటాయి. అలాగే శని పాలితులకు గురుదశ అయిపోతే నెగెటివ్ ఫలితాలు తక్కువ ఉంటాయి. సో, దీన్ని గమనిస్తారని ఆశిస్తున్నాను. సో, మీకు మీ లగ్నాల వారీగా చర్చించేటప్పుడు కూడా మీకు శుభగ్రహం అనే దాన్ని రెడ్ కలర్‌లోను, పాపగ్రహం అనే దాన్ని నలుపు కలర్‌లోను మీకు సూచించడం జరుగుతుంది. ఆ విధంగా కూడా మీరు చూడొచ్చు. మా వీడియోల్లో ఏంటంటే మీకు కొంత అవగాహన ఇస్తూ ఉన్నాం. సో దట్
ఈజీగానే అర్థం చేసుకోవచ్చు. పెద్ద కష్టం లేదు. అండ్ ఈ గ్రహాల గురించి మీకు ఎటువంటి పరిజ్ఞానం లేకపోయినా కొంత అవగాహన అనేది మా వీడియోల్లో సులభ రీతిలో జ్యోతిష్య పాఠాల్లో తెలియజేయడం జరిగింది. అలాగే శ్రీమాన్ తిరుమల నల్లాన్ చక్రవర్తుల వెంకట వరదాచార్యులు గారు ఆయన యొక్క సప్రమాణ జ్యోతిష్సారం అనే బుక్ పీడిఎఫ్ కూడా మీకు అందుబాటులో ఉంది మా వీడియోల్లో. సో, ఆ విధంగా కొంత ఉదాహరణతో చక్కగా నేర్చుకోండి. మీకు అంటే మనం జ్యోతిష పండితులు కాలేకపోయినా గానీ, జ్యోతిష్యం మీద అవగాహన వచ్చి, మనం మోసపోకుండా ఉండటానికి కొంత దోహదం చేస్తుంది అనే ఉద్దేశంతో ఈ వీడియోలు చేయడం జరిగింది. కనీసం మొదటి 15 వీడియోలు చూసినా గానీ మీకు చాలా వరకు అవగాహన బాగా వస్తుంది. సో, అది కూడా మీరు ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. ఓకే. సో, ఇక శని ఒక విధంగా చేస్తూ ఉంటే, గురువు ఒక విధంగా దానికి ఆపోజిట్ చేస్తూ ఉంటాడు. అంటే ఎవరు కూడా ఇక్కడ నష్టపోయేదేం లేదు. ఒక్కోసారి శని బలవంతుడిగా ఉంటాడు. ఒక్కోసారి గురువు బలవంతుడిగా ఉంటారు. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. గురువు కూడా శనిని పట్టుకునే సమయం ఉంటుంది. శని కూడా గురువుని పట్టుకునే సమయం ఉంటుంది. కాబట్టి మనం ఓపికగా ఉండి సమయానుగుణంగా ఏ పరిస్థితుల్లో మనకి ఏ డిపార్ట్మెంట్స్‌లో అనుకూలత ఉంది, ఏ డిపార్ట్మెంట్స్‌లో ప్రతికూలత ఉంది అనేది మీకు సూచించడమే ముఖ్య ఉద్దేశం ఈ వీడియోది. ఈ సంవత్సరంలో మీకు ఏ డిపార్ట్మెంట్ బాగుంది, ఏ డిపార్ట్మెంట్ బాలేదు, ఎక్కడ మనం ఉత్సాహంగా ఉండొచ్చు, ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలి, అలాగే మనకి ఏదైతే గ్రహం ఇబ్బంది పెడుతుందో వారికి పరిహారాలు ఎలా చేసుకోవాలి. సో, సింపుల్ హోమ్ రెమెడీస్ అవి కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది కూడా మీకు సూచించడం జరుగుతుంది. సో, మీరు మీ జన్మ లగ్నం తెలిస్తే చాలు. ఇది రాశిని బట్టి కాదండి, లగ్నాన్ని బట్టి. మీ జన్మ లగ్నం తెలియనట్లయితే మీ బర్త్ డేట్, టైం, ప్లేస్ అనేది కామెంట్స్‌లో ఇచ్చినట్లయితే మీ జన్మ లగ్నం మేమే తెలియజేస్తాం. అలాగే మీకు శని, గురువు ఉన్నాడా లేదా అని డౌట్ వస్తే మాత్రం అది అడిగితే మీకు ఆ గురుదశ ఉందా, శని దశ ఉందా అనేది మీకు తెలియజేస్తాం. సో, దాన్ని బట్టి మీకు గురువు శుభగ్రహంగా ఉండి దశ ఉంటే మంచిది. శుభగ్రహంగా ఉండి దశ అయిపోతే మనకి శుభ ఫలితాలు తక్కువ ఉంటాయి. అలాగే శని పాలితులై ఉండి శని గ్రహం దశ అయిపోతే శుభ ఫలితాలు తక్కువ ఉంటాయి. ఆ విధంగా మనం చూసుకోవచ్చు. సో, మీకు కావాల్సిన సింపుల్ హెల్ప్ అయితే మీకు చేస్తాం. అప్పుడు దాన్ని ఈ వీడియోని చక్కగా వినియోగించుకుని, చక్కగా ఈ సంవత్సరాన్ని ప్లాన్ చేసుకొని, మీ ప్రయత్నాలు చక్కగా ఫలితాలు ఇవ్వాలని ఆశిస్తున్నాం. లేదంటే ఆశాభంగం కలగకుండా ఉండటానికి ఈ వీడియో దోహదం చేస్తుందని ఆశిస్తున్నాం. ఓకే. సో, లెట్ us స్టార్ట్ విత్ మేష లగ్నం. ఓకే. సో, మేష లగ్నం వారికి క్రోధీనామ సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో, మనకి గురువు 2లో ఉన్నాడండి. దశమాన్ని చూస్తున్నాడు. ఉద్యోగంలో మార్పులు, చేర్పులు ఇలాంటి వాటికి ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. సో, గురువే స్వయంగా నవమాధిపతి అయిన గురువు దశమాన్ని చూడటం అనేది బలంగా ఉద్యోగంలో పురోగతి గానీ, కొత్త ఉద్యోగాలు తెచ్చుకోవడంలో గానీ కొంత మంచి సహాయకారిగా ఉంటాడు అని చెప్పొచ్చు. దిస్ ఈజ్ నంబర్ 1 బెనిఫిట్. రెండోది ఏంటి, కుటుంబ అన్యోన్యత. అలాగే ధనకారకుడైన గురువు ధనస్థానంలో ఉండటం వలన చేతిలో డబ్బులు అవసరానికి లోటు లేకుండా చక్కగా ముందుకు తీసుకెళ్తాడని చెప్పొచ్చు. కొంత ప్రయత్నపూర్వకంగా కొంచెం కష్టపడితే మన పెండింగ్ వర్క్స్ అని కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకి వసూళ్ళు ఏదైనా ధనం ఏదైతే పెండింగ్‌లో ఉందో ఆ వసూలు తీసుకోవడానికి, అలాగే మనం లోన్ రీపేమెంట్‌కి కూడా కొంత అనుకూలత ఇస్తున్నాడు అని చెప్పొచ్చు. ఈ విధంగా మీ వాక్కు ఫలిస్తుంది. మీ మీద విశ్వాసం నలుగురు పెరుగుతుంది. కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది. దూరంగా ఉండే కుటుంబ సభ్యులు దగ్గరవ్వడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో పురోగతి, అలాగే శత్రు రోగ రుణబాధలు తగ్గించుకొని కొంత అప్పులు తీర్చుకోవడం, కొత్త అప్పులు తెచ్చుకోవడానికి కూడా అవకాశాలు కల్పిస్తూ ఉన్నాయి. ఇక తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? సో, మనకి శని 11లో ఉన్నాడు. సో, ఇంతకుముందు నుంచి చెప్పుకుంటున్నాం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, బెట్టింగ్ ఇలాంటి వాటిలో మాత్రం లాస్‌లొచ్చే అవకాశం ఉంది. కడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే శని అష్టమాన్ని కూడా చూస్తున్నాడు. చాలా పనులు డిలే అవ్వటం, లేట్‌గా అవ్వటం, పనులు కాకపోవటం ఇలాంటి ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పుడు గురువు వచ్చిన తర్వాత వాటిని కొంత స్పీడప్ చేసి కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి మీకు అవకాశం ఉంది. సో, అందులో ఇక గురువు మొదట్లో అస్తమించి ఉంటున్నాడు. జూన్ 3 నుంచి అయితే యాక్టివ్‌గా ఉంటాడు కాబట్టి ఫలితాలు ఎక్కువ జూన్ 3వ తారీఖు నుంచి మీకు ఎక్కువ అందుబాటులోకి వస్తాయి ఈ గురు ఫలితాలని చెప్పొచ్చు. ఓకే. ఇక శని పంచమాన్ని కూడా చూస్తున్నాడు. అంటే ఏంటి, మనం ఎగ్జామ్స్‌లో తెలిసినయే తప్పులు చేసి రావటం, చిన్న చిన్న మిస్టేక్స్‌తో మనం అవకాశాలు కోల్పోవటం, ఇంటర్వ్యూల్లో తెలిసినయే తప్పులు చేసి రావటం, ఇట్లా కొంత తడబాటు, నిర్ణయ పటిమ లేకపోవటం, తొందరపాటుతో తప్పులు చేయటం, అలాగే పిల్లలతో కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవటం, సంతాన అభివృద్ధి గానీ, ఆ సంతానం కోసం ప్రయత్నించేవారు గానీ కొంత ఇబ్బందులు ఎదుర్కోవడానికి శని వలన మనకి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి శనికి మనం రెమెడీ చేసుకోవచ్చు. సింపుల్ హోమ్ రెమెడీ కింద మీకు డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరిగింది. సో, అలాగే ఇక మనం విష్ణు పరంగా పూజలు చేసుకోవడం అనేది చాలా మేలు చేస్తుందని చెప్పొచ్చు.
ఇక స్పెసిఫిక్ కేస్ కర్కాటక కుజుడు అని చెప్పాము ఇక్కడ. సో, కుజుడు 4లోకి వచ్చినప్పుడు 3 నెలల పాటు అక్కడ ఉంటున్నాడు. అక్టోబర్ 21 నుంచి జనవరి 21 వరకు. అలాగే అంటే భూములు, పంటలు పండించే వారికి కూడా అది చాలా మంచి సమయం. పంటలు కోతలకొచ్చే సమయం గూడా అది బాగా ఈసారి పంట బాగా పండటానికి అవకాశం ఉంది. మేష లగ్నంలో ఉండేవారు మాత్రం మంచి పంట, మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మంచి గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉంది మీకు. పంటలు, తోటలు, కాయలు ఇవన్నీ చక్కగా బాగా అందుబాటులోకి రావచ్చు. సో, ఈసారి మాత్రం మీ పంట బాగా పండుతుందని చెప్పొచ్చు. నంబర్ 1 మంచి గిట్టుబాటు ధర కూడా వస్తుందని చెప్పొచ్చు. ఇక అంతే కాకుండా భూములు, స్థిరాస్తులు కొనుగోలుకి ఇది చాలా అనువైన సమయం. అలాగే ఉద్యోగ ప్రయత్నాలకు గూడా ఎస్పెషల్లీ పోలీస్ ఉద్యోగాలకి ఇది మంచి సమయం అని చెప్పొచ్చు. పోలీసు, మిలిటరీ ఇలాంటి వాళ్ళకి కూడా మంచి జయము, మంచి కీర్తి గౌరవాలు కూడా వచ్చే అవకాశం ఉంది. మీ సాహసోపేత కార్యాలకి మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. సో, వివాహాది శుభకార్యాలకు కూడా మంచి అవకాశం ఉంది ఈ సమయంలో. అదేవిధంగా శని అంటే మీ పెండింగ్ వర్క్స్ అన్నీ ఏదైతే శని మనకి ఇబ్బంది పెడుతూ ఉన్నాడో మొత్తాన్ని కూడా కుజుడు, శని తల వంచి మీకు చక్కగా పని చేసి పెడతాడండి. సో, ఈ మీ కుజదశ కాకపోతే మాత్రం ఇది అసలు వదులుకోవాల్సిన సమయం కాదు. ఇది చాలా మంచి సమయం పలు రకాలుగా. సో, ఉద్యోగాభివృద్ధికి, వివాహాభివృద్ధికి, వివాహ ప్రయత్నాలకి, వివాహం చేసుకోవడానికి, వివాహంలో ఇంప్రూవ్‌మెంట్‌కి, స్థిరాస్తుల్ని పెంచుకోవడానికి, బంధుమిత్రులతో చక్కగా సత్సంబంధాలు పెంచుకోవడానికి, ఎస్పెషల్లీ కుర్రకారు అంటే యువత మంచి పురోగతి సాధించడానికి, మంచి టీమ్ వర్క్, టీమ్ ఎఫర్ట్ ఇట్లాంటివన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పొచ్చు. ఆల్రెడీ ఉద్యోగం బాగుంది ఓవరాల్‌గా మీకు. ఇక కుజుడొచ్చాడంటే మాత్రం సూపర్‌గా ఈ ఉద్యోగంలో మంచి యోగం అనే చెప్పాలి. ఓకే. సో, ఇటువంటి సదవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. సో, కుజుడు ఇంకా బలం పెరగడానికి హనుమంతుడిని పూజించుకోవచ్చు. సో, ఆ విధంగా ఈ కుజుడి యొక్క ఫలితాలను మీరు ఇంకా ఇనుమడింప చేసుకోవచ్చు. ఓకే. సో, వీటన్నిటిని చక్కగా వినియోగించుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో, విష్ యూ ఆల్ ది బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇక వృషభ లగ్నం వారికి క్రోధీనామ సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో, ముఖ్యంగా దశమంలో శని ఉన్నాడు మనకి ఎప్పటినుంచో. సో, ఉద్యోగాభివృద్ధి, స్థిరాస్తులు, సో, వీటిలో కొంత గురువు వలన ఇబ్బంది జరుగుతా వచ్చింది స్థిరాస్తుల్లో. సో, ఆ పెండింగ్ వర్క్స్ ఉంటే కూడా మీ రిజిస్ట్రేషన్స్ కానీ, అలాగే మీ కన్‌స్ట్రక్షన్‌లో గానీ వీటన్నిటిని కూడా కంప్లీట్ చేసుకొని గృహప్రవేశాలకి, అలాగే నిర్మాణాలకి ఇవన్నీ కూడా కొంత వేగవంతమయ్యి మీకు అవన్నీ కంప్లీట్ అవ్వడానికి ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. సో, అదొక మంచిది. అలాగే శని కూడా సప్తమాన్ని చూస్తున్నాడు, వివాహాది శుభకార్యాలు. అయితే ఇక్కడ గురువు కూడా వచ్చి సప్తమాన్ని చూస్తున్నాడు. సో, కాబట్టి గురువుకి కొంత రెమెడీ చేసుకుంటే వివాహాది శుభకార్యాల్లో ఎటువంటి ఆటంకాలు జరగకుండా చక్కగా ముందుకెళ్ళొచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య ఇబ్బందులున్నా గానీ గురువుకి రెమెడీ చేసుకోవడం అనేది కొంత సూచన అని చెప్పొచ్చు. కింద డిస్క్రిప్షన్‌లో హోమ్ రెమెడీ ఇవ్వడం జరిగింది. ఇక గురువు మనకి పంచమాన్ని కూడా చూస్తూ ఉన్నాడు. సో, అయితే శని 12ని చూస్తున్నాడు. వయోవృద్ధులకి మంచి సత్సాంగత్యం లభించడానికి, తీర్థయాత్రలకి వీటన్నిటికి కూడా మంచి అనుకూలత శని 12ని చూడటం వలన సునాయాస మరణం, ఉన్నత జన్మ ఇలాంటివి కూడా లభించడానికి అవకాశం ఉంది ఈ సంవత్సరం. ఇక గురువు లగ్నంలో ఉండటం అనేది ఎప్పుడూ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. పాపగ్రహంగా గురువు లగ్నంలో ఉంటే దిగ్బలాధిపతి లగ్నంలో. పంచమాన్ని, సప్తమాన్ని, నవమాన్ని ఒకేసారి చూడటం వలన ఇటు విదేశీ ప్రయత్నాలు చేసేవారికి, విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, కళాకారులకి కొంత ఆటంకాలు, దగ్గరలో 1, 2 మార్కుల్లో మిస్ అయిపోవటం సీట్లు, అలాగే తెలిసినయే తప్పు పెట్టి రావటం ఇంటర్వ్యూల్లో గానీ, అలాగే ఎగ్జామ్స్‌లో గానీ, అలాగే సంతానం కోరుకునే వారికి కొంచెం అవాంతరాలు ఇలాంటివి జరగడానికి గురువు ఇక్కడ కారణమవుతున్నాడు. వివాహాల్లో కూడా కొంచెం డిలే అవ్వటం, భార్యాభర్తల మధ్య కొంచెం మనస్పర్ధలు, బంగారం నిల్వ తగ్గిపోవటం, తాకట్టు పెట్టాల్సి రావటం, అమ్మేయాల్సి రావటం, అదృష్టం కలిసి రాకపోవటం, అన్నీ దగ్గరకొచ్చి జస్ట్ మిస్ అండి అన్నట్టుగా ఇప్పుడే బస్సు వెళ్ళిపోయిందండి మీరు వచ్చే ముందే అంటారు. అట్లా ఉంటుందన్నమాట పరిస్థితులు. జస్ట్ చేజారిపోతూ ఉంటాయి అవకాశాలు. సో, ఇది గురువు చేసేది. గురుదశ అయిపోతే పర్లేదు గానీ గురుదశ కాకపోతే రెమెడీ చేసుకుంటే మంచిది. ఇక కర్కాటక కుజుడు ఈ 3 నెలలు ఎంత కాముగా ఉంటే అంత మంచిదండి. అక్టోబర్ 21 నుంచి జనవరి 21 వరకు. కుజదశ మీకు గనక అయిపోతే మాత్రం అదృష్టవంతులనే చెప్పాలి. కుజదశ కాకపోతే మాత్రం కుజుడు శని 2 గృహాలని పట్టుకున్నాడు. సో, కాబట్టి శని పాపగ్రహంగా పనిచేస్తున్నాడు మనకి గుర్తుపెట్టుకోండి. సో, ఉద్యోగంలో స్ట్రెస్సు, ఇబ్బందులు, అలాగే డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకపోవటం, మనం చెయ్యని వాటికి కూడా అనవసరమైన అపవాదులు, అలాగే చేతిలో ఉన్న డబ్బులన్నీ ఖర్చయిపోవటం, అలాగే తమ్ముళ్ళు, చెల్లెళ్ళు గానీ కొంచెం ఇబ్బందులు పెట్టటం. సో, ఇలాంటి పలు రకాలుగా ఎస్పెషల్లీ వివాహంలో కూడా అనవసరమైన మనస్తాపం,
సో కాబట్టి ఈ 3 నెలలు ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. కుజదశ అయిపోతే వర్రీ లేదు గానీ, కుజదశ కాకపోతే మాత్రం ఇప్పటి వరకు నేను చెబుతున్న పాజిటివ్, నెగెటివ్‌లో ఈ నెగెటివ్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉంటారని ప్రత్యేకంగా 3 నెలలు మీకు సెపరేట్‌గా చూపించడం జరిగింది. ఓకే. సో గురువు చేసే కీడుతో పాటు కుజుడు కూడా ఎక్కువ కీడు చేస్తున్నాడు కాబట్టి దీన్ని ప్రత్యేకంగా సూచించడం జరిగింది. ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు వీటికి అంత బలం లేదనే చెప్పాలి ఒక రకంగా. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని ఏమైనా వివాహాలు చేసుకోవచ్చు గానీ, బట్ బలం అయితే చాలా తక్కువ ఉంటుందని చెప్పాలి. సో అందుకని దీన్ని గమనించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారని మీకు ఈ సూచన చేయటం జరిగింది. ఇక కుజుడికి రెమెడీ చేసుకుంటే కొంత బయటపడొచ్చు. కుజదశ ఉండి కుజుడికి రెమెడీ చేసుకుంటే మాత్రం ఈ ఎక్కువ అంటే శనినన్నా కాపాడుకోవచ్చు. అంటే కుజుడు చేసే నెగెటివ్, అలాగే శని చేసే నెగెటివ్ రెండిటి నుంచి కాపాడబడొచ్చు కుజుడికి రెమెడీ చేసుకుంటే. ఈ 3 నెలల పాటు మాత్రం కుజుడికి రెమెడీ చేసుకోండి. కుజదశ కాకపోతే ఆ విధంగా కొంత సేఫ్‌గా మనం ముందుకెళ్ళొచ్చు అని చెప్పొచ్చు. అంటే శుభకార్యాలు ఏమైనా ఉంటే మాత్రం కుజుడికి రెమెడీ చేసుకొని అప్పుడు శుభకార్యాలకు వెళ్ళొచ్చు. సో ఈ జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో మిథున లగ్నం వారికి క్రోధి నామ సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో మనకి శని నవమాధిపతి నవమంలో ఉన్నాడండి. సో ఆయన కొనసాగుతూ ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా ఉంటాడు. ఆయన షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, ఇన్వెస్ట్మెంట్స్‌లో కొంచెం లాభాలను మనకు సూచిస్తూ ఉన్నాడు. ఆకస్మిక ధన లాభాన్ని, అలాగే మనకు రావాల్సిన పెండింగ్ బాకీలు కూడా కొంత వసూలయ్యే అవకాశం ఉంది. ఆ విధంగా మీ ఉత్సాహాన్ని పెంచుతాడు. తమ్ముళ్ళు, చెల్లెలతో కొంచెం సత్సంబంధాన్ని పెంచుతాడు. సో ధనపరంగా ఇంప్రూవ్‌మెంట్ అనేది మాత్రం కొంచెం కనిపిస్తూ ఉంది. అంటే మనకు రావాల్సిన డబ్బులు కావచ్చు, అనుకోకుండా అదృష్టం వలన కావచ్చు, పిత్రార్జితం కావచ్చు. సో ఈ విధంగా చక్కటి ప్రోగ్రెస్ కనిపిస్తుంది. వచ్చిన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకుంటారు, అందిపుచ్చుకుంటారు. సో మీ ఉత్సాహం రెట్టింపు అవుతుంది. దైవ బలం కలిసొస్తుంది. సో పలు రకాలుగా ఈ సంవత్సరం ఇంక శని లాస్ట్ నవమాధిపతి నవమంలో ఉండటం, మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఆయన వెళ్ళిపోతున్నాడు కాబట్టి సో ఆలస్యించిన ఆశాభంగం. మనం ఫైనాన్షియల్ ఇంప్రూవ్‌మెంట్‌కి మాత్రం ఇది మంచి సమయంగా చెప్పొచ్చు. కాబట్టి శివుడిని బాగా పూజించుకోండి, శని బలాన్ని పెంచుకోండి, ఈ శుభ ఫలితాలను పొందండి. ఓకే. ఇక గురువు 12లో ఉంటున్నాడు. ఆయన కొంచెం అనవసరమైన ఖర్చుల్ని, ఆరోగ్య సమస్యలని, ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో గురువు కూడా 6ని చూస్తూ ఉన్నాడు. మోకాళ్ళ నొప్పులు గానీ, షుగర్ గానీ కొంచెం మనకి పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే అష్టమాన్ని కూడా చూస్తున్నాడు. చాలా వర్క్స్ పెండింగ్ ఉండొచ్చు. మనం చెయ్యని వాటికి కూడా అపవాదులు, అవమానాలు, పరాభవాలు పొందే అవకాశం ఉంటుంది. కోర్టు తీర్పులు కొంచెం ప్రతికూలంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక స్థిరాస్తుల్లో గానీ, గృహ సమస్యలు గానీ, గృహంలో ఇబ్బందులు గానీ, బంధుమిత్రులతో ఇబ్బందులు గానీ వచ్చే అవకాశం ఉంటుంది. గురుదశ కాకపోతే గురువుకి రెమెడీ చేసుకుంటే మంచిది. కింద డిస్క్రిప్షన్‌లో అది ఇవ్వటం జరిగింది. ఓకే. సో ఇది ఓవరాల్‌గా మనకి ఈ సంవత్సరంలో ఉండే మేజర్ పాజిటివ్ అండ్ నెగెటివ్ మీకు తెలియజేశాను. సో ఆ జాగ్రత్తలు తీసుకోండి. ఎస్పెషల్లీ కోర్టు కేసులు ఇలాంటి వాటిలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య సమస్యల్లో జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్షియల్‌గా కొంచెం నిర్ణయాలు తీసుకోవాలి కొన్ని పాజిటివ్‌గా, కేర్‌ఫుల్‌గా. అందుకని అప్పు ఇవ్వటం, అప్పు తీసుకోవడం అనేది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాల్సొస్తుంది గురుదశ కాకపోతే. అలాగే గురువు 4ని చూస్తున్నాడు కాబట్టి గృహ సమస్యలు. ఓకే. ఇది ఇలా ఉండగా ఇక ఈ సంవత్సరంలో 3 నెలల పాటు అక్టోబర్ 21 నుంచి జనవరి 21 వరకు కర్కాటక కుజుడు. సో కుజదశ మీకు గనక కాకపోతే ఇది చాలా జాగ్రత్తగా వినండి. కుజుడు శని 2 గృహాలను పట్టుకుని మనకి ఏదైతే ఇప్పటిదాకా మేలు చేస్తూ ఉన్నాడో, శని వల్ల లాభాలు వస్తూ ఉన్నాయో, ఫైనాన్షియల్‌గా బాగున్నామో మొత్తాన్ని ఆయన స్మాష్ చేస్తున్నాడు. అదే శని చేత మన వేలు తీసుకుని మన కళ్ళను పొడుస్తూ ఉన్నాడాయన. ఓకే. సో అది ఇక్కడ ముఖ్యమైనది. కుజదశ అయిపోతే మీరేం వర్రీ అవ్వవసరం లేదు. సో అందువలన కుజుడికి మాత్రం కంపల్సరీగా రెమెడీ చేసుకోండి. అప్పుడు కుజుడి యొక్క నెగెటివ్ కాకుండా శని యొక్క నెగెటివ్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే శని ఇక్కడ మనకు పాపగ్రహంగా పనిచేస్తున్నాడు. కుజుడి చేత పని చేయించబడుతున్నాడు అలా. ఓకే. సో కాబట్టి ఇది గమనిస్తారని ఆశిస్తున్నాను. సో కుజుడు అంటే ఆల్రెడీ గురువు వలన ఇబ్బంది పడుతున్నాం. ఈ కుజుడు వచ్చి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ఆయన కుజుడు శని 2 గృహాలను పట్టుకుని ఇటు సంతాన పరంగా ఇంటర్వ్యూస్, అలాగే విదేశీ ప్రయత్నాల్లో ఆటంకాలు, ఇబ్బందులు, పిల్లలతో కొంత మనస్పర్ధలు, అలాగే పనులన్నీ పెండింగు, ఇంట్లో భార్యాభర్తల మధ్య తగాదాలు, కోపతాపాలు, మనం మాట్లాడితేనే పోట్లాడుతున్నాం అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఎదుటి వాళ్ళకి. అనవసరమైన అవమానాలు, పరాభవాలు, అలాగే కోర్టు తీర్పుల్లో నెగెటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫైనాన్షియల్‌గా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి సో సింపుల్ హోమ్ రెమెడీ కుజుడికి చేసుకుని కుజుడిని నెగెటివ్ తగ్గించుకోండి, శనిని బతికించుకోండి. ఓకే. సో కుజదశ కాకపోతే మాత్రం ఈ జాగ్రత్త తీసుకుంటే అప్పుడు మనం సాఫీగానే ఏదైతే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా శని యొక్క శుభ ఫలితాలు మీకు కొనసాగుతాయి ఈ సంవత్సరం అంతా కూడా. ఓకే. సో ఈ జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. కర్కాటక లగ్నం వారికి ఇక క్రోధి నామ సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దాం.
కర్కాటక లగ్నానికి మనకి ఇప్పుడు గురువు 11లోకి వస్తూ ఉన్నాడు. నవమాధిపతి అయిన గురువు 11లోకి వస్తే ఆకస్మిక ధనలాభం. సో షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, ఇన్వెస్ట్మెంట్స్‌లో మంచి ఫలితాలు, అలాగే బంగారం కూడా మీకు మంచి లాభాన్ని ఇవ్వటానికి అవకాశం ఉంది. అలాగే సంతాన పరంగా గాని, విదేశీ ప్రయత్నాలు చేసేవారికి, ఉద్యోగాలు, ఇంటర్వ్యూసు, అలాగే ఉపాధ్యాయులకి కొంత పురోగతి, మంచి సాధన చేసుకోవడానికి అవకాశం. ఆల్రెడీ శని కొంచెం అడ్డం పడుతూ ఉన్నాడు. ఇప్పుడు గురువు వచ్చి మనకు సహకరించి ఇప్పటి వరకు కొంచెం పెండింగ్‌లో ఉంటే ఇప్పుడు నేను చెప్పిన కార్యక్రమాల్లో కొంత పురోగతి సాధించొచ్చు. విదేశీ ప్రయత్నాల్లో కొంత సఫలీకృతం అవ్వచ్చు. ఇంటర్వ్యూస్ గాని, ఎగ్జామ్స్‌లో కొంత క్లియర్ చేయడానికి మీకు బలం అనేది చేకూరుస్తున్నాడు. వివాహాది శుభకార్యాలకు కూడా ఆయన గురువు సప్తమాన్ని చూసి బలాన్ని చేకూరుస్తున్నాడు. ఓకే. సో భార్యాభర్తల మధ్య సత్సంబంధం పెరగడానికి కూడా ఇది మంచి అవకాశంగా చెప్పొచ్చు. ఇక మీ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అంతేకాకుండా అన్నలు, అక్కలతో కూడా మంచి సత్సంబంధం పెరిగే అవకాశం ఉంది. వారి వలన కొంత లాభం వచ్చే అవకాశం ఉంది. ఓకే. సో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మంచి నిర్ణయాలు వేరే వాళ్ళకి సలహాలు ఇవ్వగలుగుతారు. ఈ విధంగా చాలా పలు రకాలుగా బుర్ర బాగా పనిచేస్తుంది. మంచి విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. బాగా ఆలోచించగలుగుతారు. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సో కన్సల్టెంట్, అడ్వైజర్, గైడ్ ఈ రోల్స్‌లో ఇంకా బాగా రాణిస్తారు మీరు. అంటే లాయర్స్ గాని, డాక్టర్స్ గాని ఎవరైనా సరే కర్కాటక లగ్నంలో ఉండేవారికి ఈసారి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సంవత్సరం మీరు మంచి పేరు, పలుకుబడి ఎస్పెషల్లీ ఉపాధ్యాయులకి, కన్సల్టెంట్స్‌కి వచ్చే అవకాశం ఉంది. ఓకే. సో మీ ఉత్సాహం ఇనుమడింపజేస్తున్నాడు గురువు. ఓకే. సో ఇక విష్ణు పరంగా పూజలు చేసుకుంటే గురువుకి ఇంకా బలం పెరుగుతుంది. ఈ శుభ ఫలితాలు మీకు చక్కగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. ఇక శని దశ కాకపోతే, సో శని అష్టమంలో ఉన్నాడు. సో పనులన్నీ కూడా పెండింగ్‌లో ఉంచుతాడు. ఆయన దశమాన్ని కూడా చూస్తున్నాడు. సో కాబట్టి ఉద్యోగంలో కొంచెం ఇబ్బందులు, స్ట్రెస్ ఇలాంటివి కొన్ని ఉండటానికి, అలాగే పిల్లల పరంగా ఇందాక చెప్పాను ఇంటర్వ్యూస్, విదేశాలు ఏదైతే శని అక్కడ ఇబ్బంది పెడుతున్నాడు, గురువు వచ్చి ఈరోజు కాపాడుతూ ఉన్నాడు. ఈ సంవత్సరం కొంచెం బెటర్‌గా ఉంటుంది ఇంతకు ముందు కంటే. అయితే శనికి రెమెడీ చేసుకుంటే మంచిది. సింపుల్ హోమ్ రెమెడీస్ కింద ఇవ్వటం జరిగింది. సో అష్టమ శని అన్నిటిని కూడా అంటే డిలే చేయటం, అలాగే కుటుంబంలో అన్యోన్యతలో ఇబ్బందులు, మన వాక్కు వలన మేలు కంటే కీడు జరగటం, అనవసరమైన అవమానాలు, పరాభవాలు ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. సో కాబట్టి హోమ్ రెమెడీ చేసుకోండి. చిన్న ప్రయత్నంతో పెద్ద కష్టం నుంచి బయటపడొచ్చు. ఓకే. సో ఇక ప్రత్యేకంగా కర్కాటక కుజుడు 3 నెలల పాటు అక్టోబర్ 21 నుంచి జనవరి 21. సో కుజుడు శని 2 గ్రహాలను పట్టుకుని శని చేత మనకి మేలు చేయిస్తూ ఉన్నాడు. ఓకే. సో శని తల వంచి. సో కాబట్టి మీకు కుజ దశ గనక కాకపోతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో కుజుడు 4వ స్థానాన్ని చూడటం వలన భూములు, స్థిరాస్తులు, బంధుమిత్రులతో సత్సంబంధాలు, అలాగే రిజిస్ట్రేషన్స్ గాని ఇట్లాంటివన్నీ కన్‌స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకోవడానికి ఇది మంచి అవకాశం. గృహ ప్రవేశాలకు మంచి అవకాశం. వివాహాది శుభకార్యాలకి గురువుతో పాటు కుజుడు కూడా చేరడం బలాన్ని చేకూరుస్తుంది. అలాగే శనిని అష్టమంలో ఉన్న శనిని పట్టుకోవడం వలన ఎన్నో కార్యక్రమాలు, పెండింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవడానికి ఈ 3 నెలలు చాలా మంచిదని చెప్పొచ్చు. ఓకే. సో పనులు కొంత వేగవంతం అవుతాయి. కొన్ని కలిసొస్తూ ఉంటాయి. మన పలుకుబడి పెరుగుతుంది. అలాగే ఉద్యోగంలో కూడా ఇప్పుడు శని శుభగ్రహంగా మారి 10ని చూడటం వల్ల ఉద్యోగంలో పురోగతి సాధించే అవకాశం ఉంటుంది. అంటే ఉద్యోగాలు మారటానికి కూడా ఇది మంచిదని చెప్పొచ్చు. ఇక విదేశీ ప్రయత్నాలకైతే సూపర్. సో సంవత్సరం అంతా మిక్స్డ్‌గా ఉంది. శని చూస్తున్నాడు, గురువు చూస్తున్నాడు. ఇప్పుడేంటంటే శనిని కూడా మంచివాడిగా మారుస్తున్నాడు కాబట్టి కుజుడు. సో విదేశీ ప్రయత్నాల్లో చక్కటి సక్సెస్ సాధించడానికి, అలాగే సంతానం కోరుకునే వారికి, ఇక ఇంటర్వ్యూస్, ఎగ్జామ్స్ అటెండ్ అయ్యే వారికి సూపర్ అని చెప్పొచ్చు ఈ 3 నెలలు. సో ఇది చక్కటి అవకాశం, బాగా వినియోగించుకోండి. సో దీన్ని వదులుకోవద్దు. ఇది మంచి అవకాశం వచ్చింది. ఇక కుజుడు బలాన్ని పెంచుకోవటానికి మీకు హనుమంతుడిని పూజించినట్టయితే ఇంకా బలం పెరిగే అవకాశం ఉంది. సో ఈ సత్ఫలితాలు ఇంకా పెరిగి మీకు మీ ప్రయత్నాలు బాగా సఫలీకృతం అవుతాయని కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో సింహలగ్నం వారికి క్రోధీనామ సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో శని సప్తమంలో ఉన్నాడు. సో వివాహాది శుభకార్యాల్లో కొంత ఆటంకాలు ఆల్రెడీ కలిగిస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు గురువు దశమానికి వచ్చాడు. సో ఉద్యోగ స్థానం, ఉద్యోగంలో ఇంప్రూవ్మెంట్ కానీ, పురోగతి కానీ, ట్రాన్స్ఫర్స్, మంచి గుర్తింపు, మెడల్స్, పథకాలు, బహుమానాలు అందుకోవడానికి, గుర్తింపు పొందటానికి ఇది మంచి సమయం అని చెప్పొచ్చు. అందులోనూ మనకి పంచమాధిపతి అయిన గురువు. సో కాబట్టి ఇంకేమైనా ఇంటర్వ్యూస్, ఎగ్జామ్స్ రాసి కూడా మీ జాబ్లో ఇంకా పురోగతి సాధించవచ్చు. ఇక ఏదైనా కన్స్ట్రక్షన్స్ ఇలాంటివి చేస్తుంటే కంప్లీట్ చేయడానికి, గృహారంభాలకి మంచి సమయం అని చెప్పొచ్చు. ఇక మనకు పెండింగ్‌గా ఏదన్నా ధనం రావాల్సి ఉంటే వాటన్నిటిని వసూలు చేసుకోవచ్చు.
శత్రు రోగ రుణ బాధలను తగ్గించుకోవచ్చు. ఆరోగ్యం గురించి కొంత ఇంప్రూవ్‌మెంట్ ఆశించొచ్చు ఈ గురువు వృషభంలో సంచారంలో ఈ సంవత్సరంలో. ఇక మీ వాక్కు ఫలించి కొన్ని పనులు నెరవేర్చుకోగలుగుతారు. కుటుంబంలో అన్యోన్యత, అలాగే దూరంగా నివసించే కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఉంటుంది. సో, ఇలాంటి పలు రకాలుగా గురువు మనకి మేలు చేస్తూ ఉన్నాడు. గురువు 4ని చూడటం అనేది గృహప్రవేశాలకు చాలా మంచిది. కన్‌స్ట్రక్షన్ వీటన్నిటికి. అయితే శని కూడా చూస్తున్నాడు కాబట్టి శని దశ అయిపోతే మంచిదే. అవ్వకపోతే మాత్రం శనికి రెమెడీ చేసుకుంటే గృహప్రవేశాలు, కన్‌స్ట్రక్షన్ ఈటిలో ఏదైనా పెండింగ్ ఉంటే తొందరగా అయ్యే అవకాశం ఉంది. వివాహాలు ఇంకా కాకపోతున్నా గానీ శనికి రెమెడీ చేసుకుంటే మంచిది. ఇక శని ఏంటంటే చేతిలో ఉన్న డబ్బులన్నీ ఖర్చు చేస్తూ ఉన్నాడు అనవసరంగా. బూడిదలో పోసిన పన్నీర్‌లాగా వృధా అయిపోతుంది. అవంతా కూడా తగ్గుతుంది ఈ రెమెడీ చేసుకుంటే. సో, ఓవరాల్‌గా బ్రాడ్‌గా ఈ సంవత్సరంలో ఉన్న మేజర్ పాజిటివ్, నెగెటివ్ అనేది ఇది. ఇక కర్కాటక కుజుడు అనేది ప్రత్యేకం చూద్దాం మనకిక్కడ. కుజుడు, శని 2 గ్రహాలను చూడటం వల్ల శనిని శుభగ్రహంగా మార్చి ఏదైతే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నామో శని నెగెటివ్‌ని ఆయన మెడ వంచి మనకి మేలు చేయిస్తూ ఉన్నాడు కుజుడు. సో, ఈ కుజుడు ఈ కర్కాటకంలో ఉన్న ఈ 3 నెలలు అక్టోబర్ 21 నుంచి జనవరి 21 వరకు తమ్ముళ్ళు, చెల్లెళ్ళతో మంచి సత్సంబంధం, వారి వలన మీకు బాగా మేలు జరగడానికి అవకాశం ఉంటుంది. పెండింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని వివాహాది శుభకార్యాలకి బాగా పాజిటివ్ కనిపిస్తూ ఉంది. కొంత ధనాన్ని నిల్వ చేసుకోవడానికి ఇది మంచి సమయంగా చెప్పొచ్చు. సో, శుభకార్యాలకి, వివాహాది శుభకార్యాలకి, గృహప్రవేశాలకి, కన్‌స్ట్రక్షను, రిజిస్ట్రేషను, స్థిరాస్తులను అభివృద్ధి చేసుకోవడానికి పలు రకాలుగా మేలు జరుగుతూ ఉంది. ఆల్రెడీ గురువు వలన జరుగుతుంది. ఇప్పుడు కుజుడు కూడా వచ్చి దాన్ని ఎన్హాన్స్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇంకా హనుమంతుడిని పూజిస్తే ఇంకా ఇటువంటి మంచి ఫలితాలు మీకు లభిస్తాయి. కుజ దశ మీకు మిగిలి ఉన్నట్లయితే ఇవన్నీ చక్కగా వర్తిస్తాయి. కుజ దశ గనక అయిపోతే మాత్రం ఈ ప్రత్యేక ఫలితాలు మీకు ఉండవని చెప్పాలి. శనికి రెమెడీ చేసుకోవటం, విష్ణువుని పూజించడం, ఇక్కడ కుజుడి దశ కాకపోతే హనుమంతుడిని పూజించుకుంటే ఈ 3 మంత్స్ కూడా ప్రత్యేకంగా మీకు మంచి పాజిటివ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఓకే. సో, ఈ జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ in the next video. సో, కన్యా లగ్నం వారికి క్రోధీ నామ సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దాం. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే పోయిన సంవత్సరం శని అదే ప్లేస్‌లో ఉన్నాడు. 6లో ఉండి 8ని చూస్తున్నాడు. కోర్టు కేసులు, అలాగే డాక్టర్స్‌కి, లాయర్స్‌కి చాలా స్పెషల్ అని చెప్పాను. సో, మంచి పురోగతి సాధించడానికి, మంచి పలుకుబడి తెచ్చుకోవడానికి, కేసులు గెలవటానికి, అలాగే ఎంతో మంది ప్రాణాలు కాపాడటానికి సో, పలు రకాలుగా శని అనేవాడు సపోర్ట్ చేస్తున్నాడు. మనకి వసూలు కావాల్సిన పెండింగ్ బాకీలు, అలాగే లోన్స్ మనకి అందుబాటులోకి రావటం, ఫైనాన్షియల్‌గా కొంత పురోగతి, అలాంటివన్నీ కొంత పాజిటివ్ మనం చూసుకున్నాం. తక్కువ రేటుకే మంచి వస్తువులు కొనుక్కోవటం గానీ, ఆరోగ్యాభివృద్ధి గానీ, శత్రువులను అధిగమించడం గానీ, సో, ఇలా పలు రకాలుగా మనకి పోయిన సంవత్సరం ఏదైతే ఫలితాలున్నాయో, సో, దానికి కొంచెం అదే విధంగా ఫలితాలు ఈసారి శని ఇవ్వబోతున్నాడు, కొనసాగించబోతున్నాడు. అయితే ఈసారి గురువు కొంత నెగెటివ్ కూడా చేయబోతున్నాడు. గురుదశ కాకపోతే మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకించి బంగారం గురించి. సో, గురువు 9లో ఉండటం వలన బంగారం తాకట్లోకెళ్ళటం, అమ్మేయాల్సి రావటం, ఇట్లాంటి కొంత ధనం, చేతిలో ఉన్న ధనం, నిల్వ ధనం కరిగిపోవడానికి, బంగారం కరిగిపోవడానికి కొంత అవకాశం ఉంది. పిల్లలతో కొంచెం సమస్యలు రావచ్చు, మన మాట వినకపోవచ్చు. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే సంతాన ప్రయత్నం చేసేవారికి కూడా కొంచెం ఇబ్బందులు జరగవచ్చు. ఇక పిల్లల మాట వినకపోవడంతో పాటు మనకి అలాగే విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, అలాగే ఏదన్నా శిక్షణ నేర్చుకునే వారికి అటువంటి ప్రాక్టీస్ చేయడానికి అనువైన సమయం కాదని చెప్పాలి. సో, కాబట్టి మీ గురుదశ కాకపోతే గురువుకి రెమెడీ చేసుకుంటే సరిపోతుంది. గురువుకి రెమెడీ చేసుకుంటే అట్‌లీస్ట్ సాఫీగా వెళ్ళిపోవచ్చు. ఈ నెగెటివ్స్ అనేవి మన మీద పడకుండా. సో, ఇక ప్రత్యేకంగా కర్కాటక కుజుడు ఈసారి 3 నెలల పాటు ఉంటున్నాడు ఈ సంవత్సరంలో. అక్టోబర్ 21 నుంచి జనవరి 21. మీకు కుజ దశ కాకపోతే మాత్రం చాలా కీలకం. కుజుడు శని 2 గ్రహాలను చూసి మన శని చేతే కీడు చేయిస్తున్నాడు. మన వేలుతో మన కన్నునే పొడిపిస్తున్నాడు కుజుడు. సో, కాబట్టి కుజుడికి ఇక్కడ రెమెడీ చేయడం చాలా ముఖ్యం కుజదశ కాకపోతే. లేదంటే కుజుడు నెగెటివే కాదు, శని కూడా నెగెటివ్ చేసేట్టుగా చేస్తూ ఉన్నాడు. సో, కాబట్టి ఇది స్పెషల్ కేస్ ఇన్ పాయింట్. సో, కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాను. కుజుడు కలహాలను కలిగించడం, అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, ఇన్వెస్ట్మెంట్స్‌లో లాసులను తెప్పించడం. అసలు ఆల్రెడీ మనం గురువు వలన కొంచెం ఫైనాన్షియల్‌గా అన్ని లాసుల్లో ఉంటే కుజుడు వచ్చి ఇంకా మూలుగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ఆయన ఇంకా ఇబ్బంది పెడుతున్నాడు. పిల్లలు ఇంకా గోల. సో, సంతానం వలన ఇబ్బందులు గానీ, సంతానం కలగటంలో ఇబ్బందులు గానీ, ఇంటర్వ్యూస్‌లో అన్నీ తప్పులు చేసొచ్చి, తెలిసినయే తప్పులు చేసొచ్చి మార్కులు కోల్పోవటం, అలాగే ఫెయిల్ అవ్వటం, ఇలాంటివి. అలాగే ఫైనాన్షియల్‌గా, ఆరోగ్యపరంగా ఎటు చూసినా గానీ మనకి ఏదైతే ఇప్పుడు పాజిటివ్ ఏదైతే ఈ శని వలన వస్తుందో మొత్తం నెగెటివ్‌గా మారుస్తున్నాడు.
సో కాబట్టి ఇది ముఖ్యమైన అంశము. సో కన్యా లగ్నం వారు చాలా జాగ్రత్త తీసుకోవాలి. సో ఆల్రెడీ తమ్ముళ్ళ వలన ఇబ్బంది కాదు, అన్నల వలన ఇబ్బంది, అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది, తోబుట్టువుల వలన కూడా. సో కాబట్టి ఈ జాగ్రత్తలు కొంత తీసుకోవాలి. కుజదశ అయిపోతే మాత్రం ఇదేం వర్రీ ఏం లేదు, ఈ మీకు స్పెషల్ క్లాజ్ అనేది వర్తించదనే చెప్పాలి. ఓకే, సో ఈ జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. కింద డిస్క్రిప్షన్లో మీకు రెమెడీస్ ఇవ్వడం జరిగింది. గురువుకి కుజుడికి హోమ్ రెమెడీస్ చేసుకోండి దశలు కాకపోతే. సో అప్పుడు కొంత సాఫీగా ముందుకెళ్ళే అవకాశం ఉంది, మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయని ఆశిస్తున్నాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. తులాలగ్నం వారికి క్రోధీ నామ సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో పంచమాధిపతి అయిన శని పంచమంలో సంచరిస్తూ ఉన్నాడు, సప్తమాన్ని చూస్తూ ఉన్నాడు. సో పోయిన సంవత్సరంలాగానే కొనసాగుతుంది ఈ సంవత్సరం అంతా కూడా. అయితే తేడా ఏంటంటే పోయినసారి గురువు శని యొక్క కబంధ హస్తాల్లో ఉన్నాడు కాబట్టి నెగిటివ్ చాలా తక్కువ ఉంది. ఈసారి గురువు కొంచెం పక్కకు వచ్చాడు. సో దానివల్ల కొంత నెగిటివ్ అనేది కూడా మొదలవుతుంది అని చెప్పొచ్చు. ఏ విధంగా? సో గురువు అష్టమంలో ఉండి 2 చూడటం వల్ల మన వాక్కుతోనే మనకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అవమానాలు, పరాభవాలు, కొంచెం అనవసరమైన ఖర్చులు, బూడిదలో పోసిన పన్నీర్లాగా దానం ఖర్చు అవటం, వృధా అవటం, గృహ సమస్యలు, బంధుమిత్రులతో కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మనకి ఏదైతే శని పంచమంలో ఉండి విద్యాభివృద్ధికి, ఏదైనా ప్రాక్టీస్ నేర్చుకోవడానికి, లెర్నింగ్కి ఎంతో ఎన్నో విధాలుగా సహకరించి మంచి కన్సల్టేషన్, వేరే వాళ్ళకి మంచి సలహాలు ఇవ్వటం, సో ఇలాంటి వాటిలో చక్కగా ఇచ్చాడు. అలాగే శని 11ను కూడా చూస్తున్నాడు కాబట్టి మంచి ఇంట్యూషన్, ఇన్స్పిరేషన్తో, మంచి విచక్షణా జ్ఞానంతో మంచి నిర్ణయాలను వేరే వాళ్ళకి తెలియజేయగలుగుతారు, వేరే వాళ్ళకి మేలు చేయగలుగుతారు. ఉపాధ్యాయులు కానీ, అలాగే కన్సల్టేషన్ ఇచ్చేవాళ్ళు కానీ. ఓకే, సో విద్యార్థులకు కూడా మంచి పురోగతి కనిపిస్తుంది. విదేశీ ప్రయత్నాలు కూడా చక్కగా సఫలీకృతం. అలాగే వివాహాది శుభ ముహూర్తాలకి, ప్రయత్నాలకి, సత్సంబంధానికి చాలా చక్కటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఓకే, సో ఇది మనకున్న పాజిటివ్ పోయిన సంవత్సరం నుంచి కొనసాగుతుంది. అయితే గురువు ఇచ్చే నెగిటివ్ కొంత తగ్గాలంటే గురువుకు రెమెడీ చేసుకుంటే కొంత సాఫీగా వెళ్ళిపోతుంది. ఇక కుజదశ కాకపోతే ఈ కర్కాటక కుజుడు అనేవాడికి చాలా కంటకంగా మారాడు. మన వేలుతో మన కన్నునే పొడుస్తూ ఉన్నాడు ఆయన. శని చేతే మనకి కీడు చేయిస్తూ ఉన్నాడు. కుజుడు శని 2 గృహాలని పట్టుకోవడం వలన శని సప్తమాన్ని చూసి వివాహంలోను, పంచమంలో పిల్లల వలన, లేదంటే ఎగ్జామ్స్లో, ఇంటర్వ్యూస్లో తెలిసినయే తప్పులు చేసి, అలాగే షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్లో కూడా లాసులు తెప్పించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ఆల్రెడీ గురువు వలన ఇబ్బంది పడుతుంది, ఇప్పుడు కుజుడు కూడా వచ్చి చేరాడు. సో కాబట్టి మీ కుజదశ కాకపోతే కంపల్సరీగా ఈ కుజుడికి సింపుల్ హోమ్ రెమెడీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, అది చేసుకుంటే అప్పుడు శని అన్న మనకు కాపాడబడతాడు. శని కనీసం మేలు అనేది మనకు కొనసాగుతుంది, కుజుడు నెగిటివ్ కూడా తగ్గుతుంది. ఓకే, సో కాబట్టి అందుకని దీన్ని స్పెషల్ కేసుగా మీకు 3 నెలల పాటు ఉంటున్నాడు కాబట్టి దీన్ని ప్రత్యేకంగా చూపించడం జరిగింది ఇక్కడ. సో అంటే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ ఇలాంటి వాటిలో రంగాల్లో ఉండేవారికి బాగా ఇబ్బంది ఇది కర్కాటక కుజుడు. కాబట్టి దీన్ని గమనించి ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి, రిజిస్ట్రేషన్స్, భూములు వీటితో డీల్ చేసే వారికి ఆ సమయంలో మాత్రం 3 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే 3 నెలల తర్వాత చేసుకుంటే మంచిది. ఇక వివాహాది శుభకార్యాలు కనుక ఆ సమయంలో కనుక మీకు ఉంటే మాత్రం కుజుడికి కంపల్సరీ రెమెడీ చేసుకుంటేనే సేఫ్గా ముందుకెళ్తారని ఆశించవచ్చు. ఓకే, సో కుజదశ అయిపోతే మాత్రం వరి అవసరం లేదు, అవ్వకపోతేనే ఈ జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళాలి. సో ఆచితూచి అడుగు వేస్తారని ఆశిస్తున్నాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో వృశ్చిక లగ్నం వారికి క్రోధీ నామ సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో గురువు సప్తమంలోకి వచ్చాడు. సో వివాహాది శుభకార్యాలకి మంచి అనువైన సమయంగా చెప్పొచ్చు. పంచమాధిపతి అయిన గురువు 11ను చూస్తున్నాడు. మంచి నిర్ణయాలు, మంచి ఇంట్యూషన్, స్ఫూర్తి, ఇన్స్పిరేషన్స్ బాగా వస్తుంటాయి. మంచి నిర్ణయాలు, ఎదుటి వ్యక్తిని బాగా అవగాహన చేసుకోవడానికి, అంచనా వేయడానికి, తమ్ముళ్ళు చెల్లెళ్ళ వలన కూడా కొంత సపోర్ట్ మీకు బాగా లభించే అవకాశం ఉంటుంది. మంచి దైవ ప్రసాదాలు మీకు దొరికే అవకాశం ఉంది. అంటే తిరుపతి లడ్డు కావచ్చు, ఇంకోటిది కావచ్చు, మీకు అట్లాంటి ప్రసాదాలు కూడా. అలాగే మీరు నలుగురు ప్రసాదం పంచిపెట్టడం కానీ, వారితో భోజనం చేయడానికి, విందు భోజనాల్లో పాల్గొనడానికి, వివాహాది శుభకార్యాల్లో పాల్గొనడానికి ఇది మంచి అవకాశంగా చెప్పొచ్చు. ఓకే, సో ఇక శని 4లో ఉన్నాడు, ఆయన కొనసాగుతూ ఉన్నాడు. సో కాబట్టి కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ అలాగే వీటిలో ఉండే వాళ్ళు కొంత ఇబ్బందులు, డిలేస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. మనకి కింద చేసే వర్కర్స్ సరిగ్గా పనిచేయకపోవటం, ఇంటి దొంగలతో ఇబ్బందులు, అలాగే ఉద్యోగాల్లో కొంత స్ట్రెస్ ఉండే అవకాశం ఉంటుంది. కొంచెం అప్పుడప్పుడు అవమానాలు, పరాభవాలు కూడా వచ్చే అవకాశం ఉంది. మనం డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇవ్వకపోవటం, ఫైనాన్షియల్గా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. అరుగుదల తక్కువగా ఉంది, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. సో శని దశ కాకపోతే సింపుల్ హోమ్ రెమెడీ కింద ఇవ్వడం జరిగింది డిస్క్రిప్షన్లో, దాన్ని ఉపయోగించుకుంటే సరిపోతుంది.
ఓకే. సో, ఇది శని వలన మనకు కొంత ఇబ్బందులు జరుగుతున్నాయి గాబట్టి, ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక దీంట్లో ఒక మీకు ఊరట కలిగించే అంశం కుజదశ గనక కాకపోతే, కర్కాటక కుజుడు 3 నెలల పాటు మీకు చాలా మేలు చేయబోతున్నాడు. శనిని శుభగ్రహంగా పని చేయించబోతున్నాడిప్పుడు. కుజుడు, శని 2 గ్రహాలని పట్టుకోవడం వలన ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో, స్థిరాస్తుల్లో గానీ, ఉద్యోగంలో గానీ, ఏదైతే శని వలన ఇబ్బందో మొత్తం పాజిటివ్‌గా మారుస్తున్నాడు. ఈ 3 నెలలు తల్లకిందులైపోతుందనమాట. అదే శని మనకు మేలు చేయబోతున్నాడు. సో, మన డబ్బులు వసూలు చేయించబోతున్నాడు, ఆరోగ్యాన్ని మెరుగుపరచబోతున్నాడు, ఉద్యోగాన్ని అలాగే స్థిరాస్తుల్ని పాజిటివ్‌గా చేయబోతున్నాడు ఈ కుజుడు. సో, కాబట్టి హనుమంతుడిని పూజించుకుంటే ఇంకా బలం పెరుగుతుంది. అలాగే విష్ణువుని పూజించడం వల్ల గురువుకి గూడా బలాన్ని చేకూర్చే అవకాశం ఉంటుంది కాబట్టి, ఈ ప్రయత్నాలు చేసినట్టయితే ఈ శుభ ఫలితాలు మీకు ఇంకా ఎక్కువగా వస్తాయని, ఇనుమడింపబడతాయని ఆశిస్తున్నాను. సో, ఈ జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్ళండి. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇక ధనుర్లగ్నం వారికి క్రోధీనామ సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఓకే. సో, గురువు 6వ స్థానంలోకొచ్చి అంటే మనకి రావాల్సిన బాకీలు రాబట్టుకోవడానికి, ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతం అవ్వడానికి, మంచి అవార్డులు, రివార్డులు, ప్రోగ్రెస్, ప్రమోషన్స్ ఇవన్నీ మనకి రావడానికి మంచి సపోర్ట్ అయితే గురువు ఇస్తూ ఉన్నాడు. అలాగే ఓల్డ్ ఏజ్ పీపుల్‌కి సునాయాస మరణం, ఉన్నత జన్మ, అలాగే మంచి సత్సాంగత్యం, మంచి పుస్తకాలు దొరకటం, వారికి ఎన్నో డౌట్స్ క్లియర్ అవ్వటం, ఆరోగ్యంలో కొంత మెరుగుదల అనేది కనిపిస్తూ ఉంది. ధనానికి లోటు లేకుండా, ధనానికి ఎదురుచూపులు లేకుండా పుష్కలంగా ఆయన సమయానికి మాత్రం ధనం ఉండే విధంగా ఏ లోటు లేకుండా చూసుకోవడానికి అవకాశం ఉంది. సో, ఇది మనకి ఈసారి సంవత్సరం శుభ ఫలితాలు. ఇక శని 3లో ఉన్నాడు. 5, 12, 9ని చూస్తున్నాడు. కొంత ఫైనాన్షియల్ భావాలు 9వ స్థానం. కొంచెం నిల్వ ధనాన్ని ఖర్చు చేయిస్తున్నాడు. అప్పుడప్పుడు అనవసరమైన ఖర్చులు చేయాల్సొస్తుంది. అలాగే పిల్లలతో కొంచెం ఇబ్బందులు, రాంగ్ డెసిషన్ తీసుకోవడం వల్ల కొంత అయ్యో! ఎందుకు ఇలా తీసుకున్నాం డెసిషన్ అనే పునరాలోచనలో పడే అవకాశం ఉంటుంది. సో, తొందరపాటు నిర్ణయాలనేవి మీకు ఇబ్బంది పెడతాయని చెప్పొచ్చు. కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఆచితూచి అడుగు వేయాలి. ఓకే. సో, కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే పిల్లలతో కూడా కొంచెం ఇబ్బందులొచ్చే అవకాశం ఉంది. ఓపికగా ఉండాలి. ఇక విదేశీ ప్రయత్నాలు, ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్‌కెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం భగవంతుడిని ప్రార్థించుకొని, శనికి రెమెడీ చేసుకొని ఎళ్తే బెటరు. శనికి సింపుల్ హోమ్ రెమెడీ కింద డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరిగింది. శని దశ అయిపోతే ప్రాబ్లమ్ లేదు గానీ, అవ్వకపోతే మాత్రం మీకేదైనా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూస్ ఉన్నా, ఎగ్జామ్స్ ఉన్నా, విదేశీ ప్రయత్నాలు చేస్తున్నా శనికి రెమెడీ చేసుకుంటే కొంత పాజిటివ్ ఫలితాలు ఆశించొచ్చు. ఓకే. అదర్‌వైజ్ కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. జస్ట్ మిస్ అన్నట్టుగా ఇప్పుడే బస్సు ఎళ్ళిపోయిందన్నట్టుగా అవకాశాలు మన ముందు నుంచే వెళ్ళిపోయే అవకాశం ఉంది. దురదృష్టం వెన్నాడుతుందని చెప్పొచ్చు. కాబట్టి జాగ్రత్త. ఈ శనికి రెమెడీ చేసుకుంటే కొంత సేఫ్‌గా ఉంటారని ఆశిస్తున్నాను. ఓకే. సో, ఇక దీంట్లో మనకొక మంచి శుభ సూచకం ఏంటంటే ఈ సంవత్సరం కర్కాటక కుజుడు. సో, కుజుడు దశ గనక అవ్వకపోతే, కుజుడు శని 2 గ్రహాలను చూసి శని ఏదైతే నెగెటివ్ చేస్తున్నాడో, సో, అదే శని చేత పాజిటివ్ చేయిస్తున్నాడు. సో, అంటే మీకు ఆల్‌మోస్ట్ ఈ 3 నెలలు నెగెటివ్ అనేది చాలా తక్కువ ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే మెయిన్ గ్రహం శని. ఆ శనినే పాజిటివ్‌గా మార్చి ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో సంతానం, ఇంటర్వ్యూస్, ఎగ్జామ్స్ అన్నిటిని పాజిటివ్‌గా మారుస్తున్నాడు కుజుడు. పెండింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేయిస్తాడు. అలాగే మీకు కొంత లాభాలు రావడానికి కూడా అవకాశం ఉంది. మంచి గిట్టుబాటు ధర రావడానికి అవకాశం ఉంది. ఇక తమ్ముళ్ళు, చెల్లెళ్ళైతే మంచి సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. సో, ఇలాంటి శుభ సూచకాలే కాకుండా శని కూడా పాజిటివ్ చేసి కొంత నిల్వధనాన్ని, కొంత పిల్లల చేత సహాయం, పిల్లల వలన మంచి సంతృప్తి కలిగించే అవకాశం ఉంది. కొంత సాటిస్ఫాక్షన్ అనేది మాత్రం మనకి శని చేత ఇచ్చే అవకాశం ఉంది కుజుడు. సో, కాబట్టి ఇంకా హనుమంతుడిని పూజిస్తే కుజుడికి బలాన్ని పెరుగుతుంది. అలాగే విష్ణువుని పూజించడం వల్ల గురువుకు బలాన్ని పెంచి శుభ ఫలితాలు ఇంకా మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు. సో, ఈ చిన్న ప్రయత్నాలు చేయండి. సో, మిగిలిన సమయంలో శనికి రెమెడీ చేసుకుంటే నెగెటివ్స్ తక్కువతో సేఫ్‌గా ముందుకెళ్ళగలుగుతారు. మీ ప్రయత్నాలు చక్కగా సఫలీకృతం అవ్వాలని ఆశిస్తున్నాను. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇక మకర లగ్నం వారికి ఈ క్రోధీనామ సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో, శని 2లో ఉన్నాడు. మనకు కొనసాగుతూ ఉన్నాడు. ఆయన స్థిరాస్తులు, అలాగే భూములు, గృహాలు, కన్‌స్ట్రక్షన్ ఇలాంటి వాటిలో మంచి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. సో, బంధుమిత్రుల సహాయ సహకారాలతో, మీ మాట పలుకుబడితో చాలా కార్యక్రమాలు నెరవేర్చుకోగలుగుతారు. మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఉండే అవకాశం ఉంది. సో, పలు రకాలుగా సంపాదన పైనుంచే కాకుండా కింద నుంచి కూడా ధనం అందే అవకాశం ఉండొచ్చు. ఇక కుటుంబ అన్యోన్యత అంటే దూరంగా నివసించే కుటుంబ సభ్యులు మనం కలవటం గానీ, వారి సాంగత్యం లభించడం గానీ జరిగే అవకాశం ఉంది.
ఈ విధంగా కొన్ని పాజిటివ్స్‌తో మనకి శని కొనసాగుతూ ఉన్నాడు. పోయిన సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా. అయితే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా ఏంటంటే పోయిన సంవత్సరం గురువు యొక్క నెగెటివ్ తక్కువగా ఉంది. ఇప్పుడు గురువు యొక్క నెగెటివ్ అనేది కనిపిస్తుంది. సో, గురువు పంచమంలో ఉండటం వలన సో, మన నిర్ణయాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పు చేసి తర్వాత బాధపడితే ఉపయోగం లేదు. నిర్ణయం తీసుకునే ముందు 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సో, సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల వలన కొంచెం ఇబ్బందులొచ్చే అవకాశం ఉంది. అలాగే గిట్టుబాటు ధర కోసం ఎదురు చూస్తే మంచిది రైతులు. ఓకే. సో, మీకు రావడానికి అవకాశం ఉంది గానీ, గురువు అడ్డం పడుతున్నాడు కాబట్టి కొంచెం సమయాన్ని సరిగ్గా చూసుకొని అమ్మితే మంచిది. అలాగే బంగారం ఇట్లాంటివన్నీ తాకట్టులోకెళ్ళటం గానీ, అమ్మేయాల్సి రావటం గానీ, కొంచెం బంగారం నిల్వ తగ్గటానికి అవకాశం ఉంది. అది కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఓకే. సో, ఇక గురువు పంచమంలో ఉండి నవమాన్ని చూడటం, 11ని చూడటం, కొంచెం తీర్థయాత్రలు, సాధు సాంగత్యం కోరుకునేవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మోసపోయే అవకాశం ఉంది తీర్థయాత్రల్లో గానీ, దైవ దర్శనాల దగ్గర గానీ, పుణ్యక్షేత్రాల్లో గానీ, సాధువుల దగ్గర గానీ. ఓకే. సో, ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్, విదేశీ ప్రయత్నాలు చేసుకునేవారు మాత్రం గురుదశ కాకపోతే గురువుకి రెమెడీ చేసుకుంటే సేఫ్‌గా ఉంటుంది. లేదంటే మనకి చుక్కెదురయ్యే అవకాశం ఉంది. ఓకే. కింద సింపుల్ హోమ్ రెమెడీ డిస్క్రిప్షన్‌లో ఇవ్వటం జరిగింది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ చూసి అది చేసుకుంటే కొంత సాఫీగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే. సో, ఈ గురువు యొక్క ఇబ్బందుల నుంచి కొంత బయటపడటానికి మీకు సూచనలు ఇవ్వడం జరిగింది అక్కడ. సో, ఇది పాజిటివ్, నెగెటివ్. ఇక దీంట్లో ఒక ముఖ్యమైన కీలకమైన అంశం ఏంటంటే కర్కాటక కుజుడు. సో, కుజుడు శని 2 గ్రహాలను చూసి మన వేలుతో మన కంటినే పొడిపిస్తున్నాడు. సో, శని చేతే కీడు చేయిస్తున్నాడు. సో, కాబట్టి కుజుడు దశ కాకపోతే మాత్రం కంపల్సరీగా రెమెడీ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరిగింది. దానివలన కుజుడు నెగెటివ్ తగ్గుతుంది. శని యొక్క మేలు కొనసాగుతుంది. లేదంటే కీడు చేసే అవకాశం ఉంది శనే. మన శనే మనకు కీడు చేసే అవకాశం ఉంది. సో, సేమ్ స్థిరాస్తుల్లో గానీ, ధనపరంగా గానీ, కుటుంబ సభ్యుల్లో విభిన్న దృక్పథాలు రావటం గానీ, విభేదాలు రావటం గానీ, భిన్నాభిప్రాయాలు రావటం గానీ, అలాగే మనం ఏదైనా లంచాలు తీసుకుంటూ దొరికిపోవటం గానీ, స్థిరాస్తుల్లో ఇబ్బందులు గానీ, బంధుమిత్రుల వలన ఇబ్బందులు గానీ, ఉద్యోగంలో స్ట్రెస్ గానీ, ఇట్లా పలు రకాలుగా మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఆల్రెడీ గురువు ఇబ్బంది పెడుతుంటే కుజుడొచ్చి ఇంకా దాన్ని ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. శనిని చేసే మేలును కూడా చేయకుండా మొత్తం నెగెటివ్‌గా మారుస్తున్నాడు. సో, కాబట్టి ఈ 3 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ముఖ్యమైన కార్యక్రమాలు చేయాలన్నా, శుభకార్యాలు చేసుకోవాలన్నా, కుజదశ మీకు గనక అయిపోతే వర్రీ లేదు. కాకపోతే మాత్రం ఈ సింపుల్ హోమ్ రెమెడీ మాత్రం కుజుడికి దిష్టి తీసుకుంటే సరిపోతుంది. ఇది మాత్రం మరవద్దు. లేదంటే మనం ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీర్‌లాగా వృధా అయ్యి తర్వాత ఆశాభంగం, తర్వాత నిరుత్సాహం వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ప్రత్యేకంగా మీకు ఇక్కడ తెలియజేయడం జరిగింది. సో, ఈ జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో, ఈ విధంగా మీ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వాలని కోరుకుంటున్నాను. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇక కుంభ లగ్నం వారికి ఈ క్రోధీనామ సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో, లగ్నంలో శని. సో, ఉద్యోగ ప్రయత్నాలు వీటన్నిటికి కూడా చాలా అనుకూలంగా ఉంది. ఆల్రెడీ పోయిన సంవత్సరం లాగానే. సో, వివాహాది శుభకార్యాలకి, ఉద్యోగ ప్రయత్నాలకి, అలాగే ఆరోగ్యం మెరుగుపరుచుకోవడానికి, తమ్ముళ్ళు, చెల్లెళ్ళతో మంచి సత్సంబంధం పెంచుకోవడానికి, వారి వలన మేలు పొందడానికి ఇది మంచి సమయంగా మనం తెలుసుకోవచ్చు. అయితే పోయినసారి ఏంటంటే శని గురువుని పట్టుకుని ఉన్నాడు కాబట్టి నెగెటివ్ తక్కువ ఉంది. ఈసారి గురువు పక్కకొచ్చాడు. సో, కాబట్టి ఇది గమనించాల్సిన అంశం. ఇది తేడా పోయిన సంవత్సరానికి, ఈ సంవత్సరానికి. అయితే గురుదశ అయిపోతే మనకేం ప్రాబ్లం లేదు గానీ, గురుదశ కాకపోతే మాత్రం గురువు 4లోకొచ్చాడు. సో, బంధుమిత్రుల వలన ఇబ్బందులు గానీ, అలాగే మన కన్‌స్ట్రక్షన్ ఇలాంటివి ఉన్న రియల్ ఎస్టేట్ ఇట్లాంటి వాటిలో కొన్ని ఇబ్బందులు గానీ, ఉద్యోగంలో కొంత స్ట్రెస్ పెరిగే అవకాశం ఉంది. కొన్ని పనులు చాలా డిలే అయ్యే అవకాశం ఉంది. అలాగే అనవసరమైన ఖర్చులు, బూడిదలో పోసిన పన్నీర్‌లాగా ధనం వృధా అవ్వడానికి అవకాశం ఉంది. సో, గురువు 4లో ఉంటే ఈ ఇంట్లో వస్తువులన్నీ ఇరిగిపోవటము, పగిలిపోవటము, వేస్ట్ అయిపోవటము ఇలాంటి అంటే వస్తువుల యొక్క మన్నిక తగ్గుతుంది. సో, కాబట్టి ఇవి గమనించండి. సో, జాగ్రత్తగా అంటే ఎప్పటికప్పుడు ఇల్లు చికాకుగా చిందరవందరగా ఉంటుందన్నమాట. సో, దాన్ని మళ్ళీ ఆనక వేరే వాళ్ళు ఎవరో ఒకళ్ళొచ్చి సర్దుకుంటా ఉండాలి వస్తువుల్ని. సో, ఆ విధంగా కొంచెం గృహ సమస్యలు, ఇంట్లో అస్తవ్యస్తంగా వస్తువులు ఇరిగిపోవటము, పగిలిపోవటము, ప్రయాణాల్లో కొద్దిగా ఇబ్బంది, ఉద్యోగంలో స్ట్రెస్. సో, ఈ విధంగా గురువు కొంచెం రెమెడీ సింపుల్ హోమ్ రెమెడీ కింద డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరిగింది. అది పాటిస్తే కొంచెం సేఫ్‌గా ముందుకెళ్ళే అవకాశం ఉంది. గురుదశ అయిపోతే వర్రీ లేదు. ఓకే. సో, ఇది ఈసారి కొంచెం నెగెటివ్స్ కూడా వచ్చినాయి పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే. సో, వీటిని గమనించి జాగ్రత్తగా ఆ పరిస్థితుల్ని అవాయిడ్ చేయటం గానీ, లేదంటే పరిహారం చేసుకొని ముందుకెళ్ళటం గానీ మనం గమనించాల్సిన అంశం. ఓకే. ఇక ముఖ్యమైన అంశం ఇక కర్కాటక కుజుడు.
అక్టోబర్ 21 నుంచి జనవరి 21 వరకు కుజుడు శని 2 గృహాలని పట్టుకొని కొంత ఇబ్బంది పెడుతున్నాడు. మీకు కుజదశ అయిపోతే ఏం వర్రీ లేదు. కుజదశ కాకపోతే మాత్రం జాగ్రత్తగా వినండి. సో ఈ కుజుడు తను చేసే నెగెటివే కాకుండా శని చేత కూడా నెగెటివ్ చేయిస్తున్నాడు. అంటే ఇక ఆల్మోస్ట్ చాలా ఎక్కువ నెగెటివ్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమైన గ్రహం శని మనకి. సో ఇటు వివాహపరంగా, ఉద్యోగపరంగా మన ఉత్సాహాన్ని మొత్తాన్ని చక్కగా కాపాడుతూ ఉన్నాడు శని. అలాంటి శనిని అంటే మన వేలితో మన కంటినే పొడిపిస్తున్నాడు కుజుడు. కాబట్టి కుజుడికి రెమెడీ చేసుకోవడం ఇంపార్టెంట్. కుజదశ కాకపోతే అది సింపుల్ డిస్క్రిప్షన్లో ఇచ్చినట్టుగా సింపుల్ హోమ్ రెమెడీ చేసుకోండి. ఆల్రెడీ గురువు ఇబ్బంది పెడుతున్నాడు. దాంతోపాటు ఈ కుజుడు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ఈ కుజుడు కూడా వచ్చి ఇంకా ఇబ్బంది పెడుతున్నాడు. ఇంకా శని చేత కూడా ఇబ్బంది చేయిస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఇది చాలా కీలకమైన అంశంగా మీకు ఇక్కడ మారిందనమాట. సో కుజుడు 6లో ఉండి 9ని చూడటం, 12ని చూడటం మొత్తం ఫైనాన్షియల్ భావాలను బాగా ఇబ్బంది పెడుతున్నాడు. రావాల్సిన డబ్బులు రాకపోవటం, అంత టైట్గా ఉండటం, ఉన్నయన్ని ఖర్చు చేసేసేయడం, అనవసరమైన ఖర్చులు రావటం, ఇలా ప్లస్ ఆరోగ్య సమస్యలు, లేదంటే మనం చేయని వాటికి కూడా అనవసరమైన రూమర్స్, మనశ్చింత, వర్రీస్లో మునిగిపోవటం, ఇట్లాంటివన్నీ కలగజేస్తూ ఉన్నాడు ఆయన. సో కాబట్టి ఇది చాలా కీలకమైనది. ఈ 3 నెలలు కొంచెం గడ్డు పరిస్థితి అనే చెప్పాలి. సో కాబట్టి ఈ రెమెడీస్ చేసుకుని జాగ్రత్తగా మనం ఈ సమయాన్ని దాటాల్సి ఉంటుంది. సో ప్రత్యేకించి మీకు అప్పుడు ఏమైనా ముఖ్యమైన కార్యక్రమాలు, శుభకార్యాలు ఉంటే మాత్రం ఈ జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. సో దీన్ని గమనిస్తారని మీకు సపరేట్గా ఇక్కడ హైలైట్ చేసి చూపించడం జరిగింది. ఓకే. సో ఈ జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. ఈ విధంగా మీ ప్రయత్నాలు సఫలీకృతమని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇక మీన లగ్నం వారికి క్రోధీ నామ సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దాం. గురువు 3లో ఉన్నాడు. సో 9, 11, 7 సో వివాహాది శుభకార్యాలకి బాగా సపోర్ట్ ఇస్తూ ఉన్నాడు. అలాగే పార్ట్నర్షిప్ వీటిలో కూడా మనం ముందుకెళ్ళడానికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగారు నిల్వ కొంత చేసుకోవడానికి స్కోప్ వస్తుంది. అలాగే మనకి మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ 2-3 రకాలుగా సంపాదన ఉండడానికి అవకాశం ఉంది. సో ఓవరాల్గా అంటే మీ ఉత్సాహం పెరుగుతుంది, దైవ బలం బాగా కలిసి వస్తుంది, అదృష్టం కలిసి వస్తుంది, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఆల్రెడీ శని కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు ఫైనాన్షియల్గా. ఇప్పుడు గురువు అనేవాడు కొంత సపోర్ట్ ఇస్తూ ఉన్నాడు. పోయిన సంవత్సరం ఏంటంటే గురువు వీక్గా ఉన్నాడు. శని చూడటం వల్ల ఇప్పుడు మనకు కనీసం ఒక మేజర్ శుభగ్రహం అవైలబిలిటీలో ఉంది కాబట్టి కొంత పాజిటివ్, కొన్ని శుభ సూచికలు కూడా చూడొచ్చు. మీకు ఏలినాటి శని జరుగుతున్నా కానీ కొంత శుభ పరిణామాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇది అంటే కొంచెం బంగారం నిల్వ చేసుకోవడానికి, కొంచెం బంగారం ఇన్వెస్ట్ చేసుకోవడానికి మంచి సమయం, కొంత సేవింగ్స్ కూడా పెట్టుకోవడానికి. సో ఈ విధంగా కొంత పాజిటివ్ అనేది కూడా మనకి ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కంటే మెరుగ్గా ఉందనే చెప్పాలి. ఇక దీంట్లో మీకు ఒక మంచి శుభ సూచకం ఏంటంటే కర్కాటక కుజుడు. సో ఆయన శని 2 గృహాలను పట్టుకుని 3 నెలల పాటు అక్టోబర్ 21 నుంచి జనవరి 21 వరకు ఈ 3 నెలల పాటు శని 2 గృహాలను పట్టుకుని శని చేత మనకు మేలు చేయిస్తున్నాడు. ఏదైతే మీకు ఏలినాటి శని అని బాధపడుతున్నారో అదే సమయంలో ఇప్పుడు మనకి ఈ 3 నెలల పాటు అదే శని చేత ఫైనాన్షియల్గా పాజిటివ్ చేయిస్తున్నాడు. సో కుజదశ కాకపోతే మాత్రం ఇది మంచి శుభ సూచకం అని చెప్పొచ్చు. కుజదశ అయిపోతే మాత్రం మనకి ప్రత్యేకమైన ఛాన్స్ అనేది మనకి ఏం ఉపయోగపడదు. అఫ్కోర్స్ మీరు పుట్టినప్పుడు కనుక కర్కాటకంలో కుజుడు ఉన్నా కానీ ఈ ఫలితం వర్తిస్తుందని చెప్పాలి. మంచి నిర్ణయాలు తీసుకోవడం, ఎదుటి వ్యక్తిని అంచనా వేయటం, చక్కటి పలు రకాలుగా లాభాలు చేకూరుస్తాడు ఈ 3 నెలలు కూడా. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ వీటిలో కూడా కొంచెం మీకు శుభసూచకంగా ఉండే అవకాశం ఉంది. ఖర్చులు తగ్గుతాయి, సేవింగ్స్ పెరుగుతాయి, బంగారం నిల్వ చేసుకోవచ్చు, పెండింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవారికి, ఉపాధ్యాయులకి, విద్యార్థులకి ఎగ్జామ్స్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ మంచి సమాధానాలు చెప్పి చక్కగా వాటిని సఫలీకృతం చేసుకోవడానికి ఈ అవకాశం మంచిదని చెప్పొచ్చు. ఈ 3 నెలలు చక్కగా వినియోగించుకోవచ్చు. ఇక కుజుడిని అంటే మనం హనుమంతుడిని పూజించుకుంటే ఇంకా కుజుడు బలం పెరుగుతుంది. అలాగే విష్ణువుని పూజించుకోవడం వల్ల గురువు బలం పెరుగుతుంది. ఈ విధంగా పాజిటివ్ రిజల్ట్స్ ఇంకా మనం ఇనుమడింప చేసుకోవచ్చు. సో ఈ విధంగా చక్కగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో ఉత్సాహంగా ఉండి ఈ సంవత్సరాన్ని బాగా ఉపయోగించుకోండి. ఇక్కడ ఏలినాటి శని యొక్క ప్రభావం వల్ల మీకు ఫైనాన్షియల్గా అలాగే ఆరోగ్యపరంగా మనం చేయని వాటికి కూడా రూమర్స్ ఇలాంటి నెగిటివ్ కనుక వస్తూ ఉంటే శనికి సింపుల్ హోమ్ రెమెడీ కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. అది చేసుకుంటే ఏలినాటి శని నుంచి కొంత ఊరట కలిగే అవకాశం ఉంది. సో చూడండి, చిన్న ప్రయత్నంతో పెద్ద కష్టం నుంచి బయటపడచ్చు. సో కాబట్టి దీన్ని మర్చిపోవద్దు. సో ఏలినాటి శనిని భయపడద్దు. దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది కేవలం శనికి రెమెడీ చేయటమే. అది సింపుల్ హోమ్ రెమెడీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. దాన్ని మీకు కింద సూచించడం జరిగింది కాబట్టి ఆ రెమెడీ చేసుకుంటే ఈ నెగిటివ్ మనం తగ్గి సేఫ్గా ముందుకెళ్తాం. అలాగే మీకు శని దశ కనుక అయిపోతే మాత్రం ఏలినాటి శని మీకు వర్తించదనే చెప్పాలి. సో ఈ విషయాలు గమనిస్తారని ఆశిస్తున్నాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.